ఓకే. నెక్స్ట్ హిందూపూర్ సార్. హిందూపూర్ ఎంపీ. హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 ఉన్నాయి సార్. ఒకటి మడకశిర, 2 ధర్మవరం. మడకశిరలో కూడా కాంగ్రెస్ ఏమైనా ఖాతా తెరుస్తుందేమో అని మనం చెక్ చేయడం జరిగింది. ఛాన్స్ లేదు సార్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఓకే. నెక్స్ట్ ధర్మవరంలో మన కేతిరెడ్డి గారు గెలవబోతున్నారు. ఓకే. ధర్మవరంలో కూటమిగా బీజేపీకి ఇచ్చారు సార్. అక్కడ బీజేపీ గెలవడానికి అయితే ఏమాత్రం ఛాన్స్ లేదు. ఓకే. మిగతా అన్ని స్థానాల్లో రాప్తాడు కానీ, హిందూపురం కానీ, పెనుగొండ కానీ, పుట్టపర్తి కానీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కదిరిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకే. ఇద్దరికి ఎడ్జ్ ఉంది, కానీ కొద్దిగా ఎడ్జ్ అనేది వైఎస్ఆర్సీపీకే ఉంది. అంటే మొత్తం స్థానాలు చూసుకుంటే హిందూపురం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి 3 స్థానాలు, కూటమికి 4 స్థానాలు. హిందూపూర్ అసెంబ్లీ వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అసలు అక్కడ ఇష్యూ లేదు సార్, ఆయన 30,000 అబవ్ మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. ఓకే. ఇంకపోతే ఎంపీ స్థానం హిందూపురం తెలుగుదేశం గెలవబోతుంది సార్. ఓకే. కర్నూలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉందండి. కర్నూలులో వైఎస్ఆర్సీపీ బలంగానే ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పుకునే స్థానాలు మనకు 4 ఉన్నాయి సార్. కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అన్న స్థానాలు 2 ఉన్నాయి. ఒకటి టైట్ ఫైట్ ఉంది, అది కూడా టైట్ ఫైట్లో టీడీపీకే ఉంది సార్. అంటే మొత్తంగా చూస్తే 4 వైసీపీ, 3 తెలుగుదేశం. ఓకే. పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు సార్. కూటమి గెలిచే స్థానాలు వస్తే కనుక మనకు కర్నూలు పార్లమెంట్ కింద కర్నూలు సిటీ, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఈ 3 కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, ఈ 4 కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఫైనల్లీ కన్ఫర్మ్ గానే సార్, టఫ్ ఏం లేదు. పార్లమెంట్ క్లియర్ గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ నంద్యాల సార్. నంద్యాలలో కూడా చాలా 50-50 జరిగింది సార్. అన్ని అసెంబ్లీల్లో కూడా 50-50 టైట్ ఫైట్ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్న స్థానాలు 3 స్థానాలు సార్. అవి ఏంటంటే మనకు నందికొట్కూరు సార్, పాణ్యం, నంద్యాల. నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, ఈ 3 స్థానాలు వైఎస్ఆర్సీపీ డెఫినెట్ గా గెలవబోతుంది. ఆళ్లగడ్డలో టైట్ ఫైట్ ఉంది సార్. బొమ్మ అఖిలప్రియ గారు కొద్ది మెజారిటీతో అయినా గెలవబోతున్నారు, తెలుగుదేశం అభ్యర్థి. నెక్స్ట్ శ్రీశైలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ బనగానపల్లి సార్. బనగానపల్లిలో క్లియర్ గా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. డోన్ వచ్చి టైట్ ఫైట్ ఉంది సార్. టైట్ ఫైట్ లో మన రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఓటమి చెందడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా తెలుగుదేశం గెలవబోతుంది సార్. అంటే మొత్తంగా తెలుగుదేశంకి ఛాన్స్ ఉన్నవి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉన్నది 3 స్థానాలు. ఎంపీ నంద్యాల తెలుగుదేశం సార్. నెక్స్ట్ కడప సార్. కడపలో సార్ ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అన్న స్థానాలు 2 సార్. మైదుకూరు, ప్రొద్దుటూరు, నో డౌట్ సార్, ఈ 2 తెలుగుదేశం గెలవబోతుంది. మిగతా 4 చోట్ల 5 చోట్ల 5లో 1 కడప టైట్ ఫైట్ ఉంది సార్. అది పక్కన పెట్టండి, దాని గురించి చెప్తాను. బద్వేల్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. కమలాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. జమ్మలమడుగులో టైట్ ఫైట్ ఉంది, టైట్ ఫైట్ లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఈ కడప అసెంబ్లీలో మాధవి గారు గెలవబోతున్నారు సార్, మాధవి రెడ్డి గారు. అంటే తెలుగుదేశానికి 3 స్థానాలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప. వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది చాలా బాగా జరిగింది సార్. కడప అసెంబ్లీ సీట్లో కానీ, మైదుకూరులో కానీ, ప్రొద్దుటూరులో కానీ షర్మిల గారికి క్రాస్ ఓటింగ్ పడింది. ముస్లిమ్స్లో కానీ, హిందూస్లో కానీ మొత్తం ఓవరాల్గా ముస్లిమ్స్ నుంచి బాగా టర్న్ అయింది సార్ కాంగ్రెస్కి. ఈ క్రాస్ ఓటింగ్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు గెలవడానికే ఛాన్స్ ఉంది సార్. షర్మిల గారు గెలవడానికి అయితే ఛాన్స్ ఏమాత్రం కనిపించట్లేదు. కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు సార్. ఇక్కడ అనుకోకుండా తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు సార్. కానీ ఓట్లన్నీ దరిదాపుగా మనకు మన అంచనా షర్మిల గారికి 2 లక్షల ఓట్లు ఈజీగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది సార్. సో అదేమైనా ఎఫెక్ట్ అయ్యే అనూహ్యంగా ఉన్న తెలుగుదేశం గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఫైనల్ అయితే అవినాష్ రెడ్డి గారికి గెలుస్తారనేది ఫైనల్ అంచనా. మెజారిటీ ఒక 50,000 60,000 అట్లా ఉంటుంది సార్. వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఎప్పుడు ఉన్నటువంటి 5 లక్షలు 3 లక్షలు కాకుండా ఒక అసెంబ్లీ స్థాయిలో మెజారిటీకి డౌన్ అవ్వబోతుంది. ఇంకా రాజంపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుంది? రాజంపేటలో సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు 4 సార్, 3 కూటమి. యాక్చువల్గా తెలుగుదేశం 4 స్థానాలు గెలవాలి సార్. చివరి నిమిషంలో రాజంపేటని లాస్ అవ్వాల్సి వచ్చింది. అంటే మన అంచనాలు రాజంపేట అసెంబ్లీలో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు మనం గెలుస్తారనుకున్నాం, కానీ అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిగతా 4 స్థానాలు ఏమేమి గెలవబోతుందో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టోటల్ రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, ఈ 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవబోతున్నారు. ఇంకా మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి కూటమి అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. 4:3, 4 ఏమో వైఎస్ఆర్సీపీ, 3 ఏమో కూటమి అభ్యర్థులు.
ఎంపీ ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇక్కడ కూటమి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేశారు. ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ వేశారు కానీ అది గెలిచేంత స్థాయిలో లేదు. మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఓవరాల్ అసెంబ్లీస్ చూసుకుంటే టోటల్ అసెంబ్లీలో 175లో ఎన్ని కూటమికి రాబోతున్నాయి, ఎన్ని వైఎస్ఆర్సీపీ రాబోతున్నాయి, ఎన్ని కాంగ్రెస్ రాబోతున్నాయి ఇతరులు? ఓకే, ఇంకా ఫైనల్ ఫిగర్ సార్ ఇది. ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు అన్నీ చూసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఆంధ్రప్రదేశ్ 2024లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది, నో డౌట్ సార్. అందులో ఎన్ని స్థానాలు వచ్చేదానికి అవకాశం ఉంది అంటే మన అంచనా 121 నుంచి 129 స్థానాలు, 124 రావచ్చు, 5 రావచ్చు, కానీ మినిమం మ్యాక్సిమం 121 క్రాస్ అవుతుంది డెఫినెట్గా. అది 129 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సార్. వేవ్ ఉన్నట్లయితే కనుక 130 కూడా క్రాస్ అవుతుంది, కానీ అంత అంచనాలు మనం ఇవ్వట్లేదు. రీజనబుల్గా 121 to 129. ఇప్పుడు జనసేన 21లో 16-17 స్థానాలు గెలవబోతుంది సార్. 17 ఉంది మనకు నమ్మకం, 16 అయితే గ్యారంటీ. మెజారిటీ స్థానాలు తెలిసినట్టు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నట్లే సార్. బీజేపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 లేదా 3 ఉన్నాయి సార్. అందులో ఒకటి కైకలూరు గెలవబోతున్నారు, విజయవాడ వెస్ట్ గెలవబోతున్నారు, విశాఖపట్నం నార్త్ ఛాన్స్ ఉంది, అది కూడా గెలిస్తే 3 స్థానాలు అవుతాయి సార్. 3 పార్లమెంట్ స్థానాలకు వస్తే ఇంకా 25లో వైఎస్ఆర్సీపీ 5 లేదా 6 స్థానాలు గెలవబోతుంది. 5-6. కూటమి 19 నుంచి 20 స్థానాలు గెలవబోతుంది. ఇందులో జనసేన 2 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు. బీజేపీ ఏంటంటే అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం 3 స్థానాలు గెలవబోతుంది. జనసేన వచ్చేసి కాకినాడ, మచిలీపట్నం గెలవబోతుంది. మిగతా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు. ఏపీ ఎలక్షన్స్ మీద మన ప్రెడిక్షన్ ఇది సార్. ఖచ్చితంగా అసెంబ్లీ మేము అనుకోవటం కూటమి 121 సీట్లు దాటుతుందని అనుకుంటున్నాం.